కింద నేల మీద కాళ్ళు ఆగట్లేదని పైకి గాల్లోకి ఎగురుదామని వచ్చాము బేసికల్లీ. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. అసలు ఫస్ట్ నేను పక్కన వాడు చూడు ఇది కదిలేపై చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ ఇలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? నువ్వు వాటర్ తాగాలి ఫస్ట్. ఏంటి ఇదంతా టెన్షనే. వచ్చింది కదా ఎక్కడికి ఏంటి అని టెన్షన్ పడకండి, వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ తెలుస్తుంది. మా వాడు తీసుకెళ్లే రూట్లో ఇందాక నుంచి వెనక కూర్చోలేక మీతో మాట్లాడలేక ఏం చేయాలో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోయి వెయిట్ చేస్తున్నాను నేను కూడా, ఎప్పుడు ఆగుతామా ఎప్పుడు దిగుతామా అని. యాక్చువల్లీ ఈరోజు వెల్కమ్ టు వైష్ణవి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఏంటది? మా టార్చర్ ఆబ్వియస్లీ ఉంటుంది, కానీ ఈరోజు పీక్స్ లో ఉండబోతుంది అని నాకైతే తెలుస్తుంది. బట్ నేను ఈ జర్నీని అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇట్ ఈస్ లైక్ లాంగ్ డ్రైవ్ లాగా ఉంది. బన్నీ ఈరోజు వెళ్తామా? నేనైతే వెళ్దామని బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి. అలా అనుకు ఒక్కసారి ఇప్పుడు చెప్పు. బాగుంది జర్నీ. ఎక్కడికి వెళ్తున్నా? దేవుడికి తెలియాలా? రే ప్లీజ్, నువ్వు నీకు తెలిసిన పక్కన ముందున్నదే సరిగ్గా చెప్పవరా, ఎగ్జిట్ అవ్వకరా, నీకు పుణ్యం ఉంటుంది. ఏ ఇంటికా? ఇంటికా? సో బేసిక్ గా వేరే లెవెల్ ఏంటో. ఆ వేరే లెవెల్ ఎప్పుడు మనం అనుకున్న ప్లేస్ కి తీసుకెళ్ళదు తెలుసా. ఎక్సైట్మెంట్ పోయి నీరసం వచ్చి చిరాకు వచ్చి బోర్ కొట్టి బయట చూసి అది కూడా నిద్ర కూడా వస్తుంది. ఇన్ని జరిగే ఈ గ్యాప్ లో నువ్వైనా ఇంకా తీసుకెళ్ళలేకపోతున్నావు. ఇప్పుడు చెప్పు ఎన్ని మినిట్స్ ఉంది? ఇంకా 23 minutes ఉంది. ఇంకా బన్నీ ఇంటికి వెళ్ళిపోదాం. 5 minutes ఏంటి 5 minutes ఇటు చెప్పు, ఇటు తిరిగి చెప్పు. తిరిగినప్పుడు తిరిగితే ఎలానే ఉంటుంది మరి. చెప్పాల్సింది చెప్పకుండా అనుమానిస్తా. ఏంటమ్మా నువ్వు అన్నందు కన్నా నెక్స్ట్ టైం ఏది తిరుగు, ఏది తిరుగు. సో అప్పుడప్పుడు ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ విపరీతాలు జరుగుతున్నాయి, చెప్పుకోలేకపోతున్నాను. ఫైనలీ వచ్చేసాము. మాస్క్ లేకపోతే లోపలికి రావద్దన్నారు వాళ్ళు, అందుకని మాస్క్ పెట్టుకున్నాను. వెళ్తున్నాను కదా, అసలు ఎక్కడికి వచ్చానో చూడండి. పట్టించుకోవట్లే పాప. శబాష్. ఏంటి? ఏం లేదు చూడు. ఓకే అర్థం కాలేదు కదా, ఒక్కసారి రండి చూసేసి వెళ్దాం. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ టుడేస్ బ్లాగ్. కింద నేల మీద కాళ్ళు ఆగట్లేదని పైకి గాల్లోకి ఎగురుదామని వచ్చాము బేసికల్లీ. మా అయ్యగారికి ఎగ్జామ్స్ అయిపోయాయి, అందుకని సెలబ్రేషన్స్ అన్నమాట. గాల్లో తేలుతున్నాడు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఫైనలీ ఎగ్జామ్స్ ఖతం. టాటా బై బై, సీ యూ, గుడ్ బై. ఇదేదో ఎగడానికి వచ్చినట్టు లేదు, తినడానికి వచ్చినట్టు ఉంది. ఆ మూలకి వెళ్ళాలంటే అదొక 2 kilometers ఉంది నడుచుకుంటూ. అది కూడా అమ్మో, ఈ గ్యాప్ నేను తగ్గిపోతే అయ్యో అయ్యో ఇది ఒక 10 grams తగ్గిపోతావా? తగ్గిపోవచ్చు. టోటల్ వేస్ట్. ఆ సెటప్ ఏదో చూస్తే నాకు తేడాగా ఉంది. నేనేమో జుట్టు వదిలేసుకొని వచ్చాను, నా జుట్టు ఒక వెళ్ళి ఇరుక్కుంటే. లేదు, నువ్వు ముందు ఉంటావు, నీ వెనక పర్సన్ ఉంటారు. నేను ఆల్రెడీ చూసాను, నాకేం కాదుకోవద్దు కదా. ఏదన్నా అయ్యుంటే ఫస్ట్ నిన్నే ఎక్కిస్తా కదా. చెప్పు, ఓకేనా? నేను అల్లేస్తున్నా. ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఇలాంటి తమ్ముళ్ళతోటి. నా ఇంత బాగా అర్థం చేసుకున్నాను. ఫస్ట్ వయసుని పంపిస్తున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉందో చూడడానికి. ప్రాబ్లం మాట్లాడు వయసు, ఇంత పెరిగావు. ఎంత మంచి ఆపర్చునిటీ ఇస్తే నువ్వు వదిలేసి నన్ను అంటున్నావు చూడు. ఇంక నేనేం చెప్పలేను దానికి.
అవును వడ్డీ ఫ్యానే పెట్టారు మరి ఎలా మఫ్లర్ ఏది పెట్టినా సౌండ్ వస్తుందా, సౌండ్ ఏది పెట్టినా మఫ్లర్ వస్తుందా? సౌండ్ ఏది పెట్టినా మఫ్లర్ వస్తుంది కాబట్టి సౌండ్ మఫ్లర్ ఏది పెట్టినా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ అంత ఎందుకు వస్తుంది ఆటో ఇంజిన్ లాగా? ఆటో ఇంజిన్ తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. బడ్జెట్ కదా పాపం. అదే ఎక్కడెక్కడ టవర్స్ పెట్టుంటే టవర్ కి ఫ్యాన్ బీకాన్ వచ్చి పెట్టేసినట్టున్నారు. అవును వడ్డీ ఫ్యానే పెట్టారు మరి ఫ్యాన్ ముందు పెడితే ముందుకెళ్తాను అంటారు దాని పారాషూట్ సంథింగ్ ఉంటుంది కదా, మరి ఆ క్లాత్ ఎక్కడి నుంచి లాక్కొని వచ్చి ఉంటారు? ఏ గుడారాలే కదా బాహుబలి. అక్కడ ఉన్నాయి మిగిలిపోయాయి, 3 మిగిలాయి. సో ఇంకా ఒక 3 గుడారాలు మిగిలిపోయాయి. ఏ కాదు దీనికి ఇంకా కూడా ఉంది 4. చిన్న యువరాజు. సో ఇంకొక 4 తయారు చేసుకోవచ్చు అలాంటి టెంట్లు లాగేసి. ఏంటి గ్రౌండ్ అంతా వీళ్ళేనా? బాగుంది స్పేస్. ఆఫ్ కోర్స్, కానీ ఏదో వీడు చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను, ఇప్పుడు గుండెలు కొట్టుకుంటున్నా వల్ల. ఎలాగన్నా అన్నావా? నేను అలా అనలేదు, కానీ ఆల్మోస్ట్ అలాగే అన్నాను. ఇది నేను వాటర్ అనుకున్నాను, ఇది ఓఆర్ఆర్. వాటర్ ఎక్కడ పైకి కనిపిస్తుంది అవన్నీ? మరి ఐ బెట్ యూ ఇవన్నీ నాకు వాటర్ అయితే చూపిస్తాను. ఇవన్నీ నాకు భయం వేస్తుంది. ఫస్ట్ నువ్వే వెళ్ళి వచ్చే తర్వాత నేను వెళ్తా సేఫ్గా, ఓకేనా? నాకు వణుకు వస్తుంది ఇక్కడ. రాక ఇలాంటి చల్లగా ఉన్న రోజు వచ్చాను నేను. మధ్యాహ్నం వద్దామంటే మధ్యాహ్నం ఎండ ఉంటుంది, నాకు ఎండ వద్దని చెప్పా. తీరా కట్ చేస్తే ఇలాగ చలిగా వణుకుతూ రావాల్సి వచ్చింది. అక్కడికంట నువ్వు పైనుంచి పడ్డా ఏం జరిగినా మాకు సంబంధం లేదని సైన్ పెట్టి రావాలంట. ఎక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు అడగలేదు, అడిగారు ఇలా ఇలా అని ఇలా అన్నారు. ఇప్పుడు నాకు సంబంధం లేదంటే మరి నేను పడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? అందుకే పెట్టించుకోండి సైన్. Who 2 people are going to fly? We too. Okay. Ma'am, please sign up here. Okay, all the details. Yes, your name is Bhagavad and sir. ఓకే, ధైర్యంగా ఉండే వయసు. ఇది వద్దంట. వాళ్ళకైతే సంబంధం లేదు, నాకు కూడా సంబంధం లేదు. కింద పడతావు చెప్తున్నా. వీడియో ప్రూఫ్. ఇంకేం పడతా కింద? ఓకే, ఎక్కక ముందే పిచ్చి ఎక్కేసింది. హెల్మెట్ పట్టుకోవాలంట. పట్టుకోవాలా పెట్టుకోవాలి. సారీ బా తెలుగు పోయింది ఇప్పుడు. అనుకుంటా చేసింది భయంలో కదా. సో ఏదైనా లూజ్ గా ఉండేవి పడిపోతే జారిపోతే మనం పట్టుకోలేనివన్నీ ఇలాగే హ్యాండ్ ఓవర్ చేసేయాలి. టాటా బై బై, మళ్ళీ కలుద్దాం. ఒకవేళ సరిగ్గా ల్యాండ్ అయితే. ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు వైషు. కూర్చో 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 కూర్చో. ఎగురుతున్నారు కానీ చూస్తేనే భయం వేస్తుంది. అది నార్మల్, దాని సౌండ్ కానీ అవన్నీ. మరి ఫీలింగ్ ఎలా ఉంటుందో దాన్ని వచ్చిన తర్వాత కనుక్కోవాల్సిందే వైష్ణవి పక్కాగా. వామ్మో మంచి పని అయింది ఫస్ట్ పంపించి. ఒకవేళ నేను ఫస్ట్ వెళ్ళి ఉంటే నాకు ఏం అర్థమయ్యి ఉండేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసేది. ఇప్పుడు సెకండ్ వెళ్తున్నా కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు మెల్లిగా.
మధ్యలో అరిచే ఎక్కడ ఇదిగో ఒక సెకండ్, చాలా రకరకాల వింత వింతలు ఉన్నాయండి. ఇందాక మనం అనుకున్న ఒప్పందం ప్రకారం వద్దా? ముందు నేను వెళ్ళేసి వచ్చాను, చెప్పేది నీ మంచి కోసం చెప్తున్నా, నీ మంచి కోసం చెప్తున్నా. నా చేతులు చూసి చెప్పు, అర్థం చేసుకో ఒక్కసారి. నీకు నా గురించి తెలీదు, నువ్వు తెలియకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఫస్ట్ వాడు చూడు ఇది కదే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. ఇదే మాట వచ్చాక చెప్పు బిడ్డ, అప్పుడు చెప్తా. ముట్టులేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? నాకు పావుగంట తేరుకుంటానికి టైం పడుతుంది, మాటలు కూడా రావట్లేదు. లిటరల్లీ అతను కాల్లోకి తీసుకెళ్ళి పైకి కిందకి స్టాండ్ చేశాడు. ఒకసారి నాకు ఆ చేతులు చూస్తేనే అర్థం అవుతుంది మీకు. వెళ్తున్నాడు కదా, వెళ్ళొచ్చాక ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, F2 మూవీలో ముందు వీడియో రికార్డింగ్ చేసుకుంటారు చూడండి, ఆ టైప్లో అన్నమాట. బెల్ట్లన్నీ సరిగ్గా పెట్టారు కదా. లిటరల్లీ నేను ఆ ప్లేస్లోకి వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు మనుషులు పక్కన పెట్టండి, ఆ హైట్ నుంచి వాళ్ళు అంత పెద్ద పెద్ద గోడౌన్స్ కూడా కనిపించట్లేదు. లిటరల్లీ నేను వెళ్ళి వచ్చానా అంటే నాకే నువ్వు వాటర్ తాగాలి ఫస్ట్. ట్రైనింగ్ వరకు బాగుంది, ల్యాండింగ్ కూడా బాగుంది. మధ్యలో కొన్ని కొద్ది పనులు ఉన్నాయా, అవే ఇలా వణకాల్సి వస్తుంది. మనుషులు, బండ్లు, రోడ్లు కూడా పక్కన పెట్టండి, అంత పెద్ద చెరువు కూడా ఎంత కనిపించింది. మీరు చూసారు కదా, పైకి వెళ్ళి ఆ హైట్లో ఉన్నప్పుడు సడన్గా ఇలా వెళ్తున్నాము, సడన్గా ఇలా వస్తున్నాము, సడన్గా ఇలా వెళ్తున్నాము. సో అలాంటి ఎఫెక్ట్స్ ఈ మాత్రం ఉంటాయి. సో నాకు కొంచెం బ్రేక్ కావాలి. ఈ లోపు అయ్యగారు వీడియో ఉంది కదా, ఇందాక అన్నాడు కదా, నేను చెప్తున్నా నీ మంచి కోసం చెప్తున్నా అంటే వెళ్ళాలి అన్నాడు కదా. వచ్చాక అదే మాట అడుగుతాను. ఆ లోపు నేను కొంచెం రెస్ట్ తీసుకొని వస్తాను. ఏదో ఒకసారి ఇప్పుడు మొహం చూపి, ఎలా కనిపించట్లేదు పని మొహం చూపిమ్మా. తలెత్తి ఒకసారి. ఏ ఆగు, నువ్వేనా డిస్టర్బ్ చేయకు. మొహం చూపి ఒకసారి. డిస్టర్బ్ చేయకు ఫస్ట్ నువ్వు. చేతులు చూపి. లైట్ ఆఫ్, చేతులు చూపి. లైట్ ఆఫ్, నువ్వు ఫస్ట్ లైట్ ఆఫ్. సరే చేతులు చూపి. లైట్ ఆఫ్, చేతులు చూపి. చూపించా ఫస్ట్ లైట్ ఆఫ్, లైట్ ఆఫ్. అయ్యో రామ, మూవీలో లాగా చంపేసారు చిన్నపిల్లని పైకి తీసుకెళ్ళి, నాకు అర్థం కాదు కానీ. సో నన్ను కూడా అన్ని యాంగిల్స్ లో కంప్లీట్ గా చేశారు. అయినా వేరే లెవెల్ ఉంది. ఎల్కేజీ పిల్లలు కంప్లైంట్ చేసుకున్నట్టు చేసుకుంటున్నా. చెప్పేది నువ్వు అరిచావు. గజ్జి నేను అరవలా, కావాలంటే నేను అరవలేదు. హలో, కిందకి వినిపించింది. అక్కడ ఆయన పాపం చెప్తున్నాడు, తను ఫస్ట్ టైం కదా అంటున్నాడు. మీకే తెలుసు అంటే అంత గట్టిగా అరిస్తుంది, అర్థం కావట్లేదు అన్నాడు ఆయన. అందుకే నేను సైలెంట్ గా ఉన్నాను. అందుకే నేను ఫస్ట్ పంపించింది. ఏంటో గొడవ.
Finally. క్రేజీ వీడు తగ్గేదేలే. పైకి ఇంత మనం కవరింగ్ అసలు భయమే పడలా. నువ్వు చేసిన కవరింగ్ నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఓ రకం చేయడం కాముకు కూర్చో. ఇంకా వేస్ట్ అయితే చెప్పి. అక్కడికి ఇప్పుడు ఒక కుక్క పిల్ల వస్తే ఆ కుక్క పిల్ల కూడా భయపడ్డాడు, మళ్ళీ అది మాట్లాడుతున్నాడు. పిల్ల కాదు, అది ఇంత ఉంది. నేను డిఫెండర్ అండి, అది డిఫెండర్ అండి. నేను నవ్వాను కదండి, నువ్వెందుకండి భయపడ్డా? మాకు యానిమల్స్ అంతా క్లోజ్ గా అంత బాగా వచ్చి స్మెల్ చూసి హాయ్ చెప్పేసి వెళ్ళాడు. వీడేమో భయపడ్డాడు, అటు ఇటు 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 భయపడ్డాడు. అలా ఉంది. బాగానే వచ్చాడు పాపం. క్యాట్ వాక్ కాదు కానీ మూన్ వాక్ అయితే ట్రై చేశాడు. మన టాపిక్ ఎందుకు సో గైస్, దీన్ని పారామోటరింగ్ అంటారు. ఇది హైదరాబాద్ లో లేదు, హైదరాబాద్ కి కొంచెం దగ్గరలో ఉంది. క్రేజియస్ట్ అంతే, వేరే లెవెల్. ది క్రేజియస్ట్. యాక్చువల్లీ ఇది మన ఇండియాలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒకప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వచ్చేదంట. అందుకని కొంచెం నెక్స్ట్ లెవెల్ ఆలోచించి ఇది క్రియేటివిటీ పెట్టారనమాట. సీరియస్లీ ఇలాంటి ప్లేస్ నాకైతే చాలా నచ్చింది. మళ్ళీ మీరు అంటారా ఇది వేరే వాళ్ళు చేశారు కాపీ కొట్టారని? ఆబ్వియస్లీ ఎవరో ఒకరు చేసి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వస్తాము. ఎవరో చేశారు కదా అని మనం ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండలేము కదా. ఇప్పుడు నేను చేశాను, మీకు కావాలని అనిపించినప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తారు కదా, అది తప్పు కాదు కదా. సో దీంట్లో ఇది మాత్రమే కాదు, ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి నీకు ఏమైనా అనిపించకపోవచ్చు. ఇది యాక్చువల్లీ ఏంటది, ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత డ్రైవ్ చేస్తుంది కదా, అదే కదా బన్నీ? అదే ఆ కైండ్ ఆఫ్. కానీ గాల్లోకి వెళ్ళకపోయాలేదు, సరిగ్గానే నడుస్తుంది. లైట్స్ లేవు పాపం. మీకు ఎలా చూపించాలో నేను కొంచెం నా బద్ధకం కాస్త పక్కన పెట్టేసి ఇవన్నీ మీకు క్లియర్ గా చూపించేదాన్ని కదా. నీకు ఇంకో క్రేజియస్ట్ థింగ్ చెప్పనా? ఇప్పుడు డ్రైవ్ చేశాడు కదా అతను, యుఎస్ ట్రైన్డ్ విత్ సర్టిఫికేటెడ్, ఫస్ట్ టైం ఇండియాలో సర్టిఫికేటెడ్ అతను. సో ఇక్కడ రిస్క్ ఛాన్సెస్ అనేవి చాలా అస్సలు లేవు, గుడ్డిగా నమ్మేసి రావచ్చు. నేను వచ్చినట్టే వచ్చాను. నా మీద నమ్మకం పెట్టామా? ఎవరు డ్రైవ్ చేస్తారో వాళ్ళ మీద కాదు, ఫస్ట్ నేను తీసుకొచ్చాను. సరే, నేను ఓపెన్ గా చెప్తున్నా, నమ్మకంతో రాలేదు అన్నావు కదా. అంత కొత్తలాగా ఎగరలేదు, అది నీకు సెట్ అవుతుంది, నాకు కాదు. సో ఫస్ట్ అయితే నమ్మకంతో రాలేదు, కానీ ఇక్కడ నుంచి మాత్రం వెళ్ళేటప్పుడు డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ తోటే వెళ్తున్నాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి. సింపుల్. సో ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే అప్పుడప్పుడు ఇలాంటి కోతి బ్యాచ్ తయారవ్వాలి, కోతుల్లాగే తయారవ్వాలి, కోతులు లాంటి పనులే చేయాలి. అప్పుడే లైఫ్ ని ఇంకొక యాంగిల్ నుంచి చూడవచ్చు అనమాట. ఇంకొకరు వచ్చాడు, వీడు థర్డ్ పర్సన్, ఇందాక రాలేదు, వీడికంటే చిన్నోడు వచ్చాడు, పెద్దోడు వచ్చాడు. శాంబల్ దగ్గర ఉంటాడు వీడు. అవును, ఇదే సైజు, ఇంత ఉంటే మీకు భయమే పక్కకి వస్తే. ఏం చూస్తున్నావు? వాడి దగ్గర చేయబెట్టుకో, వాడు డిఫెండర్. నాకు తెలియదు. ఏం కాదు. ఇప్పుడు నువ్వు భయపెట్టుకున్నాను, అతను లేడు పక్కన. లేదు, ప్రేమగా వస్తే ఏమను. ఇప్పుడు అన్నావు కదా, నువ్వే అన్నావు కదా పక్కన చూచు అంటే అంటావని. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యు టేక్ దిస్ ప్లీజ్? మా వాడు నన్ను భయపెట్టాడు, అందుకే నేను భయపడాల్సి వస్తుంది. పెద్దదానికి భయపడలేదు, మరి చిన్నదానికి భయపడుతున్నా. వాడు ఇందాక వచ్చి చూసి వెళ్ళిపోయాడు, వీడు నాకుతున్నాడు. చేస్తా చల్లగా ఉన్నావు కదా, కూల్ చేస్తున్నాడు వేసి నిన్ను. ఇది ఇప్పుడు చెప్పు భయపడలేదని ఇప్పుడు చెప్పు, ఇందాక కాదు. సరే, ఇందాక వాడు గుడ్ బాయ్ అని, నిజంగా వీడంతా భయపెట్టలేదు. యాక్చువల్లీ వీడు కూడా ఏం చేయలేదు, నేను భయపడాల్సి వచ్చింది. ఎంత ఫాస్ట్ గా వెళ్ళైతే అంత ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే అటు ఎనర్జీస్ అంతా డౌన్ అయిపోయి గుండె కొట్టుకొని చచ్చిపోయాను. సో ఫార్మాలిటీస్ ఫుల్ చేసుకొని మేము ఇంటికి వెళ్ళిపోతాము. ఒకవేళ మీకు కూడా ఇలాంటివి చూడాలి అనిపిస్తే నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. సో అలా నెక్స్ట్ వీడియోస్ చూడాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ వైష్ణవి, టాటా, బాయ్, గుడ్ నైట్ అందరికి.